సారీగమ పద నీస సమ్మేళన సంగీత సాహిత్య సుమధుర పంటని రైతు చేతికి అందుకొచ్చిన రోజు గదికి మధ్య గొడవలు ఉంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే మరి భాషా భేదము కానీ ఆడమగ తేడా కానీ దానికి దారిద్ర్యాది తారతమ్యం కానీ పండిత మామరాది పట్టుబిడుపులు కానీ దురభిమానులని అడ్డుకట్టలు కానీ ఉండవన్నది నా నమ్మకం. దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం. ఏది ఏమైనా దేశం ఏసం తిప్పుదాం. ముందుగా ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ బీబో శ్రీనివాస్ గారు సమర్పించు, రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు నిర్మించిన క్రిష్ దర్శకత్వం వహిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క ఆడియో ఆవిష్కరణ పాటల ఆవిష్కరణ సభను జయప్రదం చేయవిచ్చేసిన సభిక సోదర సోదరి సంగీత సాహిత్య చలనచిత్ర కళా సభికులందరికీ పండిత పామరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మన వాళ్ళు అంటారు అంటే కొంతమందికి పౌరుషం విజ్ఞానం ఇవన్నీ ఉంటే వాళ్ళ జీవితం సార్థకం అవుతుందని. కాకి ఎంత మాత్రం హంస కన్నా ఎక్కువ కాలం జీవించినా దానివల్ల లాభం లేదు. అలాగే మన యొక్క తెలుగు రాజహంస గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే ఎక్కడో ఒక చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలను ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎంతో అన్నారు మహాకవి దాశరథి గారు. అలాగే మనకంటూ ఒక దేశాన్నిచ్చి మనకంటూ ఒక భవిష్యత్తునిచ్చి ఒక గుర్తింపునిచ్చి ఈ యొక్క మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన చక్రవర్తి ఎక్కడైతే అక్కడ మేమంటాం స్థాళీ పులాక న్యాయం అని. అంటే స్థాళీ అంటే ఇప్పట్లాగా ఆ రోజుల్లో కుక్కర్లు లేవు, మామూలుగా ఈ కట్టి పొయ్యల మీద అన్నం ఉండేవారు. అటువంటిది ఆ అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చాలు. అలాగ మొన్న ఆయన పుట్టిన ఊరు కోటిలింగాల కరీంనగర్ జిల్లా, అదే శాతవాహనుల సింహద్వారం. అక్కడ ఈ యొక్క చిత్రం ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన రెస్పాన్స్, చాలా బాగుందని అందరూ నా అభిమానులు అయితేనేమి, నా శ్రేయోభిలాషులు అయితేనేమి, స్నేహితులైతేనేమి అందరూ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు విడుదలవుతుందా అని అడగడం జరిగింది. మరి ఆనాడు అక్కడ కోటిలింగాల్లో కోసిన బొడ్డు మరి ఈ యొక్క దేశానికి జన్మనిచ్చింది. అలాగే అక్కడి వచ్చిన పురిటి నొప్పి మన యొక్క ఈ దేశాన్ని ఉనికిని కాపాడింది, అలాగే దేశం ఒక ఉనికిని చాటింది అని మనమంతా గర్వంగా చెప్పుకునే, అంటే ఈ చిత్రం ద్వారా చెప్పుకునే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. ఇంతకుముందు చెప్పారు ఎంతోమంది ఆనాడు, అప్పటికి ఇంకా ఈ చరిత్రకాలు రావడం, అప్పుడు విషయాలు క్రోడీకరించడం అనే సంస్కృతి లేదు. అటువంటప్పుడు వాళ్ళ అమ్మగారు ఎక్కడో కాశీలో వేయించిన ఈ శాసనం ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అటువంటి ఆయన గురించి అభూత కల్పన మంచి ఒక టీం, అంటే ముందుగా మా డైరెక్టర్ గారు కృష్ణ గురించి మాట్లాడాలి. ఆయన ఈ బుచ్చాలు ఏటపాలుగా దొలితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, మరి కథలో నటీనటుల యొక్క హావభావాలను దొర్లించగల సమర్థుడు క్రిష్, జాగర్లమూడి క్రిష్. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలన్నీ కూడా చిత్రానికి సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన, ఇవాళ తెలుగు వాళ్ళంతా మనం గర్వపడే సినిమాలు చేశారు ఆయన. అతి తక్కువ కాలం మా ఇద్దరి మధ్య పరిచయం కూడా. నేను 100వ సినిమా ఏం చేయాలా అని సతమతం అవుతున్నా. ఎన్నో కథలు విన్నాను, కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చినా కూడా నా 100వ సినిమా స్థాయికి
కథలు లేవు అనుకునే సమయాన్న ఆయన రావడం, అడగడం, వెంటనే ఎప్పుడు ఒక తెలియని విషయం అన్నది తెలియజేయాలన్న ఒక తపన. మరి ఆయనకి ఆ నిర్మాతలు వాళ్ళు ఎంతో మంచి అభిరుచి గల నిర్మాతలు కూడా కావాలి ఇటువంటి సినిమా చేయడానికి. ఎందుకంటే ఒక చిత్రం, ఇటువంటి చిత్రం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు కాబట్టి. మరి అలాగే ఈ చిత్రం ఒక అంటే ఈనాడు ఈ చిత్రం కథానాయకుడు అంటే ఈ యొక్క చిత్రం పాటల యొక్క ఆవిష్కరణ కార్యక్రమం కాబట్టి చిరంతన్ భట్ గారు మా చిత్రం యొక్క మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు. మరి ఇటువంటి సంగీత సాహిత్య కళాభివృద్ధికి ఆదిమూలమైన సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవం మాధురి సప్తస్వరాలైన సారిగమ పద నీస సమ్మేళన సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి మరి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యం కానీ, పండిత మామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులని అడ్డుకట్టలు కానీ ఉండవన్నది నా నమ్మకం. అలాగే ఆణిముత్యాల లాంటి 6 ఉన్న సినిమాలో ఉన్న పాటలన్నిటికీ మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చారు మన భట్ గారు. ఆయనకి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సాయి మాధవ్ గారు ఉన్నారు, ఎంతో అద్భుతమైన డైలాగులు ఈ సినిమాలో రాశారు, ట్రైలర్లో చూశారు. నూతన నిర్మాణమైన మన దేశాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం ఏసం తిప్పుదాం. ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమాలు. అంటే ఏదో పాత్రానుచితంగా బాలకృష్ణ చెప్తాడని కాదు, ఆయన చెప్పారు కృష్ణ గారు ఆ పాత్రకు నేను సరిపోతాను కాబట్టి. నేను అన్ని పాత్రలకు సరిపోను, ఒక కళాకారుడికి లిమిట్స్ ఉంటాయి. అలా ఆ అదృష్టం నాకు, ఆ పుణ్య దంపతులు అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానుతాత్ పాతకం పరం, ఇది మాతృ ప్రార్థన. ఆ అమ్మగా పుణ్య దంపతులు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ బిడ్డగా పుట్టడం, అలాగే ఆ తల్లి యొక్క దీవెనలతో అటు ఈనాడు మీ చేత ఒక నటసింహంని పిలిపించుకున్నా, లేకపోతే ఇవాళ ఎమ్మెల్యేగా పిలిపించుకుంటున్నా కూడా అదే మా అమ్మగారి ఒక ఆశీస్సులు, మా నాన్నగారి ఒక ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులని ఈ ప్రజాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. లెజెండ్ కరెక్ట్గా 100వ రోజుకి ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయింది. అలాగే కరెక్ట్గా పాప బ్రహ్మిణి బర్త్డే మొన్న 21న చిత్రం 1000 రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదంతా కాకతాళీయం. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే ఈ గౌతమపుత్ర శాతకర్ణి ఆయన గురించి సినిమా తీయడం మేము అనుకోలే. ముందు అమరావతి కోసం కడుతున్నారని మేము సినిమా తీద్దామనుకోలేదు. అన్నీ నేను అన్నట్టు దైవ సంకల్పం, అది అన్నీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగినాయి. అలాగే ఈ సినిమాలో మీ అందరు కోరుకున్నట్టు బ్రహ్మాండంగా అన్ని హంగులు, మరి నేను చెప్పాను సినిమా కథ చాలా తక్కువ ఉంది, వాటిని బ్రహ్మాండంగా ఊహించి అటు దర్శకుడు కానీ మా సాయి మాధవ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ కథను అల్లడం, పాత్రను ట్రీట్ చేయడం జరిగింది. అలాగే ఆ చివరిలో డెమిత్రేస్తూ అంటాడు, చివరి సన్నివేశం అది. అంటే ఆ తల్లి ఇందాక చెప్పారు సన్నివేశం, మన సీతారామ శాస్త్రి గారు అదే ఇట్లా తల్లి అడుగుతుంది నీకు అధికార దాహమరా అని, అంటే ఆఖరికి డెమిత్రేస్తూ అంటాడు, వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గదికి మధ్య గొడవలు ఉంటాయి, ఈ ఇల్లు నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం, సరిహద్దుల్లోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ ముండాల మీద మా జెండా ఎగరేస్తాం. మరి పాటలు పాడిన వారికి అయితేనేమి, రచయితలు రాసిన వారికి అయితేనేమి, అంటే తమ గొంతుని అరువిచ్చిన పాడిన వారందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు, సమయం లేదు మిత్రమా, సంక్రాంతికే అంటే పండించిన పంటని రైతు చేతికి అందుకొచ్చిన రోజు సంక్రాంతి అయితే, మరి నేను కూడా ఇప్పటికీ 100 సినిమాలు పండించాను.
100 పాత్రలు, రకరకాల పాత్రలు చేశాను. మరి రేపు ఈ పాత్ర కూడా మీ ముందుకు వస్తుంది ఈ సంక్రాంతికి. మరి ఈ యొక్క శ్రీ కృషి గారు ఇప్పటిదాకా ఆయన సుమారుగా సినిమాని ఒక 80 రోజుల్లో తీసేది. కానీ నాకు 43 సంవత్సరాలు పట్టింది 100వ చిత్రం పూర్తి చేసుకోవడానికి. అంటే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఉన్న అన్ని సంవత్సరాలు కూడా నాకు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపించింది మీరు ప్రేక్షకులు, అలాగే నా అభిమానులు. ఎందుకంటే అవి నా అభిమానులు, వారు నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వారు చూపించే అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే అభిమానం అనేది ఇప్పుడు చెప్తూ ఉంటాను, అది డబ్బుతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదని. మరి అటువంటి అభిమానాన్ని అంత విలువైన అభిమానం ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన సుకృతమే రుణానుబంధమై విడదయ్యలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి ఈ అవకాశం నాకు కల్పించినందుకు, ఈ యొక్క పాత్రను చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఆ వెంకట స్వామికి, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కొత్త రకం తెలియని కథాంశాలతో వచ్చే సినిమాల్ని ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఆలస్యమైన ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. I am Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.